హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ ఫుడీ 10. నేనే మీ అజయ్. నాతో పాటు మీరు డ్రై ఫ్రాన్స్ కర్రీ చేయబోతున్నా. నేను ఈరోజు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రాన్స్ ఎట్లుంటుంది అంటే కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్. పక్కా ట్రై చేయండి, ట్రై ఇట్ అవుట్. మన ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం, కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకోసం మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. మంచి మంచి కర్రీస్, మంచి మంచి రెసిపీస్ కావాలంటే ఏదంటే అది మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నా ఛానల్లో కామెంట్ చేయండి. కిరాక్ రెసిపీస్ అప్లోడ్ చేస్తా. మీరు మళ్ళీ మర్చిపోరు. నేనే మీ అజయ్. మంచి రొయ్యల కూర కోసం అయితే టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కళ్యామాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పెట్టుకోరి. చిన్న ఎండిపోయిన రొయ్యలు అయితే తీసుకొని మంచిగా నీళ్ళల్లో పోసుకొని మంచిగా నానబెట్టుకోవాలి ఫస్టే. ఇవి సాపియాలి. మమ్మీ వాళ్ళని అడగండి ఫ్రెండ్స్, పెద్దవాళ్ళని. మంచిగా సాపియాలి, దానికి లేకపోతే కచ్చర ఉంటాయి కుష్కి. మంచిగా పచ్చిమిర్చి నూనెలో వేసుకొని గోలించుకొని మంచిగా గోలాలి. చిట్పట్ అనాలి. మంచిగా గోలించుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోరి. ఆనియన్స్ అయితే మంచిగా రెడ్డిష్ కలర్ రావాలి. రెడ్డిష్ కలర్ మంచిగా బ్రౌన్ కలర్ లెక్క రావాలి. మంచిగా ఫ్రై అయితే తర్వాత టమాటాలు వేసుకోరి. టమాటాలు వేసుకున్నాక మంచిగా కలుపుకొని టమాటాలు వేసుకొని ఇంకా చిన్న కట్ చేసుకొని మంచిగా ఉడుకుతుంది. టమాటాలు కంపల్సరీ ఉడకాలి. ఉడకకపోతే మంచిగా ఉండదు ఫ్రెండ్స్. నూనెలో కూడా గోలాలి. మంచిగా మూత పెట్టేసుకొని కలుపుకొని మంచిగా గోలినాక మంచిగా మూత తీసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇట్లా అయితే ఉండద్దు, మంచిగా ఉడకనియరి. తర్వాత తగినంత కారం వేసుకోరు ఫ్రెండ్స్. నాకు తగినంత కారం వేసుకున్నాం. మేమైతే కారం ఎక్కువ తింటాం కౌసు కూరలలో. మీరు ఎట్లా తింటారో తెలియదు. తగినంత ఉప్పు వేసుకోరి, మీకు తగినంత. అందుకోసం మీరు చెప్తలే, మెజర్మెంట్స్ అయితే ఏం చెప్తలే. మంచిగా కలుపుకొని ఇది లైటింగ్ అయితే పక్క నుంచి వస్తుంది పోతుంది, చూడుర్రి, అబ్జర్వ్ చేయర్రి. ఎందుకంటే మా ఫ్రెండ్ వెనకకెళ్ళి వీడియోలు తీయకుండా చేస్తుండు. చికెన్ మసాలాను అయితే వేసుకోరి, ఎందుకంటే రొయ్యల మసాలా దొరకదు బయట, అందుకే చికెన్ మసాలా వేసేసేరి. తర్వాత గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఏది ఉంటుంది వేసేసేరి. ఉంటే ఆప్షనల్, లేకపోతే పట్టేసుకోరి గరం మసాలా. ఇట్లా మంచిగా అప్పుడే నానబెట్టుకున్న రొయ్యలు మంచిగా తీసుకొని అందులో వేసుకోరి. స్మెల్ అయితే మామూలుగా రాదు ఫ్రెండ్స్. ఇది నచ్చదు ఎవరికి, కొందరికి, కానీ నచ్చిన వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. రొయ్యలు అయితే ఈ ఎండిపోయిన రొయ్యలు పక్కా ట్రై చేయరి. మార్కెట్లో దొరుకుతాయి, 50 రూపీస్కి చటాకేమో ఉంటుంది. పక్కా ట్రై చేయరు ఫ్రెండ్స్. మంచిగా నిమ్మకాయ పిండుకొని తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసేరి. మంచిగా కలుపుకొని మంచిగా మూత పెట్టుకుంటే కొంచెం మంచిగా ఆవిరి లెక్క వస్తుంది. దీనిలో వాటర్ గిట్ల ఎక్కువ ఏం పోయకూరి, ఎందుకంటే ఆ టమాటా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా గట్టిగా ఉంటేనే కిరాకు ఉంటుంది కర్రీ. మంచిగా కలిపేసేరి, మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోరి. కిరాకు ఉంటుంది ఫ్రెండ్స్. నూనె తేలాలి మీదకి వెళ్ళి, ఇట్లా మన వీడియోలో చూసినట్టు చూడుర్రి. నూనె తేలిందనుకో కిరాకు ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. పక్కా ట్రై చేయర్రి, కామెంట్ చేయర్రి మన ఛానల్కి. కర్రీ ట్రై చేసినాక కిరాకు ఉంటుంది. తిన్నారంటే మళ్ళీ ఇట్స్ బెటర్.